प्रज्ञानघन प्रत्यगद्धो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः सदाशिवसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। సర్వసారోపనిషత్ కృష్ణ యజుర్వేదాంతర్గతమైనటువంటిది. ఇప్పుడు మనం కూటస్థం పరిశీలిస్తాం. చదవండి. బ్రహ్మాది పిపీలికా పర్యంతం సర్వప్రాణి బుద్ధిశ్వ వసిష్ఠతయః సర్వప్రాణి బుద్ధిశ్వ వసిష్ఠతయోపలభ్యమానః సర్వప్రాణి బుద్ధిశ్వ వసిష్ఠతయోపలభ్యమానః సర్వప్రాణి బుద్ధిస్థో యదా తదా కూటస్థ ఇత్యుచ్యతే. కూటస్థం మనకి బాగా తెలుసా తెలీదా? ఏమండి, కూటస్థం బాగా తెలుసా తెలీదా? బాగా తెలుసు అన్నవాళ్ళు చేతులెత్తండి. కూటస్థం బాగా తెలుసు అన్నవాళ్ళు చేతులెత్తండి. అంటే ఏమిటో చెప్పగలగాలి. తెలుసు అంటే అర్థం ఏంటి? ఏమంటే పలానా మీకు తెలుసా అంటే అడిగితే చెప్పాలి కదా. కూటస్థం అనగా ఏమి తెలిసిన వాళ్ళు చెప్పండి. ఆల్రెడీ నిర్వచనం కూడా చదివి వినిపించారు. బ్రహ్మాది పిపీలికా పర్యంతం సర్వప్రాణి బుద్ధిశ్వ వసిష్ఠతయోపలభ్యమానః సర్వప్రాణి బుద్ధిస్థో యదా తదా కూటస్థ ఇత్యుచ్యతే. అది గరగర సౌండ్ వస్తుంది. పట్టుకోవడం రావాలంట. సరే, చూడండి. చెప్పాలండి ఎవరైనా. మహావాక్యాల ఉపదేశం ఉంది అన్న వాళ్ళందరూ చెప్పారు కూటస్థం అంటే. మహావాక్యాలకు లక్ష్యం ఏమిటి అంటే కూటస్థం. గుర్తుపెట్టుకోవాలి. మహావాక్యాలకు లక్ష్యం కూటస్థం. కూటస్థము అంటే కూటము అంటే బ్రహ్మాండంలో ఉన్న 25కి, పిండాండంలో ఉన్న 25కి, 25 కలిపితే 50. ఈ 50కి కలిపి ఈ సమూహానికి కూటము అని పేరు. ఏమని పేరండి? కూటం. ప్రార్థనా కూటమి పెడతారా లేదా? ఆ కూటమి ఈ కూటమి అదే. అర్థమైనా? సమూహం. దానికి కూటస్థం. ఈ 50 వలన మారనిది ఏదు, ప్రభావితం కానిది ఏదు, సాక్షి ఏదు, అది కూటస్థం. అర్థమైందండి? 51 అనాలా, 1 అనాలా? 51 అనాలా, 1 అనాలా? అది 51 అనేది లేదు, ఓన్లీ ఒకటే. ఇప్పుడు చదవండి. బ్రహ్మాండ సాక్షి, దాని పేరేమిటి? కూటస్థం. ఎటువంటి విశిష్టత లేకుండా బ్రహ్మ నుండి చీమ వరకు అన్ని ప్రాణుల యొక్క బుద్ధులలో సమానముగా ఉన్నది కూటస్థము అనబడుతుంది. ఆగండి. ఒక చీమకి పంచదార కణం ఎంత కనబడుతుంది? క్రికెట్ బాల్ అంత కనబడుతుంది. పంచదార కణం ఎంత? చీమకి ఎంత కనబడింది? క్రికెట్ బాల్ అంతా. దాన్ని జాగ్రత్తగా పట్టుకొని దొర్లించుకుంటూ వెళ్ళి తన గూట్లో పెడుతుంది. అవసరం వచ్చినప్పుడు తింటుంది. ఇప్పుడు దానికి బుద్ధి ఉన్నట్టా లేనంట? బుద్ధి ఉన్నట్టా లేనంట? మనలాగా చీమలు గూళ్ళు పెడతాయా లేదా? చీమలు పెట్టిన పుట్టలు పాములకు 20 అయినట్లు. కాబట్టి పుట్టలు పెట్టగలిగే శక్తి ఉందా లేదా? లోపలికి పెడతాయి, పైకి పెడతాయి అవి. అర్థమైందండి? మనలాగా సోషల్ లివింగ్ ఉందా లేదా? దానికి చీమల మధ్య యుద్ధాలు కూడా జరుగుతాయి. ఈ గుంపు ఆ గుంపుతో యుద్ధం చేస్తుంది. ఓడిపోయిన గుంపు ఆ గూడు వదిలిపెట్టి పారిపోవాలి, తరిమేస్తాయి అన్నమాట.
చీమల్లో కూడా రకరకాల చీమలు ఉంటాయి, అవునా కదా? ఎర్ర చీమలు, నల్ల చీమలు, గడ్డు చీమలు, అడవి చీమలు, చలి చీమలు, ఇలా చాలా చాలా మనలాగా ఎన్ని వెరైటీలు ఉన్నాయో వాటిలో కూడా అన్ని వెరైటీలు ఉన్నాయి. మనం ఎలా సంసారం చేస్తున్నామో అవి కూడా సంసారాన్ని అలాగే చేస్తాయి. ఆహార నిద్రా భయ మైథునములు మనకి చీమకి సమానం. అంటే వాటికి బుద్ధి ఉందా లేదా? ఉందని ఒప్పుకోవాలా లేదని ఒప్పుకోవాలా? వాస్తవానికి మన శరీరంలో మన మెదడు శాతం ఎంత? మనకు మెదడు ఉందా లేదా? డౌట్ ఏనండి అంటారా? ఉందా లేదా? ఉంది కదా. మన బరువు, శరీరం బరువు ఒక 60 కిలోలు అనుకోండి. మెదడు బరువు ఎంత ఉంటుంది? 0.6%. విజ్ఞానం చదువుకున్న వాళ్ళందరికీ తెలిసింది. చీమకు ఎంత ఉంటుంది? చీమ బరువులో చీమకు ఉన్న బ్రెయిన్ ఎంత? 70% ఈజ్ బ్రెయిన్. దాని బరువులో 70% బ్రెయిన్ దానికి. మనకంటే దానికి ఎక్కువ ఉంటారో తక్కువ ఉంటారు? కాబట్టి మనకంటే చీమే బెటర్ అంటారు. అయితే కాదు, కానీ దానికి ఏం లేదు, అది ఇంద్రియ వికాసం లేదు, బుద్ధి వికాసం లేదు, అర్థమైందండి? విషయ వికాసం లేదు. అంటే ఒకప్పుడు పంచదార తిని ఒకప్పుడు బిర్యానీ తిందామని అనుకోదు అది, అవునా కాదా? అది ఎప్పుడు దాని ఆహారం ఎప్పుడు ఒకటే, అంతేనా? ఏదైనా అవి తినే ఆహార పదార్థాలే కోరుతాయి, కానీ ప్రత్యేకంగా వండుకొని తినే విధానం దానికి లేదు. కానీ అలా పిపీలికం అంటే అంత చిన్న స్థాయి జీవి, అమీబా కూడా లెక్కేసుకోవాలి. బ్రహ్మము వరకు అన్ని జీవుల యందు, సకల జీవరాశి యందు బుద్ధి రూపంలో ఉన్నటువంటిది ఏదో అది కూటస్థము. అర్థమైందండి? మనకి బుద్ధి ఉందా లేదా? ఉండబట్టే కదా ఇంత దూరం వచ్చాం. మీరు పొద్దునుంచి రాత్రి దాకా చెబుతుంటే సైలెంట్గా వింటున్నాం, గుడ్ బాయ్స్ లాగా. కాబట్టి ఆ బుద్ధి ఎవరయ్యా? కూటస్థము. తస్మాత్ బుద్ధేస్తు ఆత్మని. అంటే సరిగ్గా బుద్ధి స్వరూప జ్ఞానంతో గనక ఉంటే, కర్మానుసారంగా కాకుండా స్వరూప జ్ఞానానుసారంగా గనక బుద్ధి ఉంటే, శుద్ధ బుద్ధి గనక అయితే అది కూటస్థమును ఎరుగగలదు, తన స్వరూపాన్ని ఎరుగగలదు. బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. చదవండి. అన్ని ప్రాణులకు దేహము, ప్రాణము, మనస్సు, బుద్ధి, అహంకారములు రకరకములుగా ఉంటాయి. కానీ ఈ బుద్ధి అనే దాని లోపల వెలుగుతున్న ఆత్మ అనేది మాత్రం అన్ని ప్రాణులలోనూ ఒకటిగానే ఉంటుంది. దానినే కూటస్థము అంటారు. అనగా కూటములో ఉన్నది అని అర్థం. కూటం అంటే ఏమిటి? త్రికూటమని దీన్ని యోగ శాస్త్రంలో పిలుస్తారు. అంటే 3 కలిసే చోటని అర్థం. ఇడ, పింగళ, సుషుమ్నా నాడులు కలిసే ప్రదేశమైన ఆజ్ఞాచక్రమే త్రికూటం. ఇక్కడ మనసును కేంద్రీకరిస్తే జ్యోతి దర్శనం అవుతుంది. ఈ జ్యోతి అనేది అన్ని ప్రాణులలో ఒకటిగానే ఉంటుంది. అన్ని జ్యోతులు పరంజ్యోతి, పరబ్రహ్మములో భాగములే. కూటస్థమైన ఈ జ్యోతిని ధ్యాన స్థితిలో దర్శించవలసి ఉంటుంది. దీనికి గుర్తుగానే నొసట బొట్టును పెట్టుకునే సాంప్రదాయం మనలో కలిగింది. పొద్దున మీరు అందరూ ధ్యానం చేశారా లేదా? అందులో ఏం చెప్పారు? ప్రాణ మనస్సులను ఆజ్ఞాచక్రంలో నిలిపి ఉంచి, భూమధ్యంలో దృష్టి నిలిపి ఉంచి గమనిస్తే మీకు ప్రకాశం కనబడుతుంది. ఆ ప్రకాశమే నేను అని అందులో మీరు లయం అయిపోవాలి. అయిపోతే మీ నామరూప క్రియా నటనలు ఏవి లేనివని తెలుస్తాయి, ఆరోపితములన్నీ లేనివని తెలుస్తాయి. కాబట్టి ఆ ప్రకాశం పేరేమిటి? కూటస్థము. ఆ ప్రకాశం పేరేంటండి? కూటస్థము. జాగ్రత్తగా సర్వకాల సర్వావస్థలలో ఆ సర్వవ్యాపక ప్రకాశమే నేనుగా ఉండాలి. అలా ఉండటమే సాక్షి. చదవండి.
కూటస్థోపహితభేదానాం స్వరూపలాభహేతుర్భూత్వా మణిగణే సూత్రమివ సర్వక్షేత్రేష్వనుస్యూతత్వేన యదా కాశ్యతే ఆత్మా తదాంతర్యామీత్యుచ్యతే. మనకు అంతర్యామి గురించి బాగా తెలుసా తెలీదా? మీ లోపల మనస్సాక్షి ఉందా లేదా? మనస్సాక్షి ఉందా లేదా? ఎప్పుడన్నా మాట్లాడుతుందా? అది మాట్లాడే అవకాశం ఇస్తామా మనం? ఇస్తామా ఇవ్వమా? చెప్తుందిగా అది మంచో చెడో, ధర్మమో అధర్మమో, తప్పో ఒప్పో విచక్షణా జ్ఞానంతో పనిచేస్తుంది. దాని అంతఃసాక్షి లేక మనస్సాక్షి అంటారు. కానీ ఈ అంతర్యామి ఆ మనస్సాక్షి ఒకటేనా వేరువేరా? ఒకటేనా వేరువేరా? వేరువేరే. విషయం ఉంటేనే మనస్సాక్షి పనిచేస్తుంది. విషయం లేకపోతే మీకు మనస్సాక్షి అన్నట్టు గుర్తించలేరు అసలు. అది విషయీ. ఆ మనస్సాక్షి విషయీ. బహిర్ముఖంలో విషయాలు ఏమైనా ఉంటేనే ఆ మనస్సాక్షి పనిచేస్తుంది, లేకపోతే పనిచేస్తుంది. మీరు సైలెంట్గా నిద్రపోతున్నారండి, అప్పుడు మనస్సాక్షి పనిచేస్తున్నా పనిచేయాలి. ఉందా లేదా? మరొకటి మనస్సుతో పాటే పడిపోయింది. మనస్సు నిద్రలో లేదు కదా, కాబట్టి మనస్సాక్షి కూడా ఏమైపోయింది? నిద్రలోనే పడిపోయింది. కాబట్టి దాన్ని అంతర్యామి అనడానికి వీలు కాదు. మరి అంతర్యామి అంటే ఏమిటి? చదవం. కూటస్థంతో కూడిన భేదముల యొక్క స్వరూపమును గ్రహించే హేతువై మణుల దండలోని సూత్రంలాగా సర్వక్షేత్రములలో అనుస్యూతమై ఏదైతే ఆత్మ వెలుగుతున్నదో అది అంతర్యామి అనబడుతుంది. ఈ కూటస్థ జ్యోతిని కలిగి ఉన్న నానా జీవుల యొక్క భేదములనన్నింటినీ గ్రహిస్తూ అన్ని జీవులలో అన్ని దేహములలో ఏదైతే ఆత్మ సమానముగా నిలిచి ఉన్నదో దానికి అంతర్యామి, లోన వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. మణుల దండలో సూత్రము వలె అని ఇది చెప్పబడింది. ఇదే భావమును శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ప్రవేశిస్తున్నాడు. మత్తః పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం ప్రేమణిగణాయివ. ఓ ధనంజయ, ఓ ధనంజయ, నాకంటే వేరైనది కొంచెం కూడా లేదు. దండలోని మణులు సూత్రము దారము ఆధారముగా ఉన్నట్లు సర్వము నాలోనే ఇమిడి ఉన్నది. సృష్టికి నేనే ఆధారముగా ఉన్నాను. అయిపోయింది. అది అంతర్యామి అంటే. అంటే అర్థం ఏమిటి? మీకు ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? మీకు ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? మీకు ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? మనస్సు ఒకటే. 11 ఉన్నాయట. ఈవిడికేమో ఒకటే ఉన్నాయట. ఆవిడ వెనకాల ఆవిడకి ఒకటే ఉన్నది. ఈవిడికేమో లేవు. ఏ దృష్టితో? ప్రశ్నకు సమాధానం ఎప్పుడు ఏ దృష్టితో? ప్రశ్న ఒకటే, ఏ దృష్టితో సమాధానం చెప్పాలన్నది ప్రశ్న అక్కడ. అంతేనా కాదా? 5 5 25 ఉన్నాయని సాంఖ్య విచారణ సూత్రం చెప్పింది. చెప్పిందా చెప్పలేదు? ఆ 25కి సాక్షి ఎవడో ఆ సాక్షి 25 వ్యాపించి ఉన్నాడా? వ్యాపించలేడా? ఎలా? దండలో దారంలాగా. ఎలా వ్యాపించి ఉన్నాడు? దండలో దారంలాగా. దారం లేకపోతే దండ ఉందా? లేదు. ఏ మొక్క కాముకని విడిపోయింది. వాటన్నింటినీ కలుపుకొచ్చింది ఏది? దారం, సూత్రం. దానికి సంస్కృతంలో ఏమని పేరు? సూత్రం. నీ మెడలో ఉన్నది ఏమిటి? మంగళ సూత్రం. ఒకటి సూత్రం కాదు అది. సూత్రం తాడు దిగిపోయింది అని ఉంటుంది. ఏం సూత్రం అది? మంగళ సూత్రం, మాంగళ్యం. అర్థమైందండి? కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే
మీ జీవితం అంతా జనన నుంచి మరణం దాకా జరుగుతున్న అన్ని సంఘటనలని ఒక సూత్రం మీదకి ఎక్కించాలనుకోండి. ఏ సూత్రం మీదకి ఎక్కిస్తారు? జననం నుంచి మరణం దాకా ఉన్న అన్ని సంఘటనలని ఒక సూత్రం ఈ చివరి దాకా వెళుతోంది. ఏమిటి ఆ సూత్రం? సూత్రధారి. ఇంకా బాగా ఆలోచించండి, బ్రెయిన్లో పేజీలు బాగా తిప్పాలి. అంతర్యామి. ఆ సూత్రం పేరేమిటి? అంతర్యామి. సూత్రాత్మ ఎందుకు కాదంటే బ్రహ్మాండాలన్నింటికీ సూత్రం అయితే సూత్రాత్మ, పిండాండాలకు కాదు అది. అదేనండి, ఇప్పుడు మనం ఎక్కడ మాట్లాడుతున్నాం? పిండాండం అది. అందుకని పుస్తకం మాత్రమే ఇక్కడ ఉంటే ఏది ఎక్కడ అన్వయం అవుతుందో తెలియదు. ఏది కాస్ట్లీ వర్డ్ అయితే అది వాడేస్తాం, కానీ అది సూట్ కాదు. అర్థమైందండి? అందుకని యథార్థంగా తెలియాలి. సూత్రాత్మ అనేవాడు బ్రహ్మాండంలో అనేక బ్రహ్మాండాలని ఒకే సూత్రం మీద దండవలే తిప్పేవాడెవడో వాడు సూత్రాత్మ. ఈ పిండాండాలన్నింటిలో అంతర్యామి అనే సూత్రం 5,25 ఇంద్రియాల లోపల ఒక సూత్రం రన్ అవుతుంది. ఆ సూత్రం పేరేంటి? అంతర్యామి. నీ కాలు గోరు బాగలేదు, ఎవరికి తెలుస్తుంది ముందు? ఎవరికి తెలుస్తుంది ముందు? అంతేగా. కాలుకు తెలియాలా నీకు తెలియాలా? కాలుకు తెలియాలా నీకు తెలియాలా? రెండింటికి తెలీదా? తెలీదు కదా. కాబట్టి అంతర్యామి పనిచేస్తేనే ఏ ఇంద్రియమైనా పనిచేస్తుంది. ఆ అంతర్యామి చైతన్య సూత్రం. అంతర్యామి ఏమిటి సూత్రం? చైతన్య సూత్రం. ఆ చైతన్య సూత్రం మీద ఈ 5,25 గుచ్చబడ్డాయి. ఇది ఒక దండ. అలాగే బ్రహ్మాండంలో 5,25 తత్వాలు. అక్కడ కూడా ఈ అంతర్యామి ఉన్నాడు. అక్కడ కూడా అంతర్యామి ఉన్నాడు. అక్కడ 25 తత్వాలనే వాటిని ఒక దండగా కలిగి ఉన్నాడు. దండ అంటూ ఉంటే ఆ దండకి ఆధారమైన సాక్షి ఉండాలా అక్కర్లేదు. ఎవడో ఒకడు చేతిలో ఆ సూత్రం ఉండాలా అక్కర్లేదా? ఉంటేనేగా వాడు ఇవన్నీ దాని మీదకి ఎక్కించేది. దారం తనంతట తాను ఎక్కించుకుంటుందా ఇవన్నీ? పోనీ ఈ మణులేమైనా తమకు తామే దారానికి ఎక్కేయ్యా? ఎవడో ఒకడు ఉండాలి. వాడు ఆ సూత్రాన్ని మణులతో నింపాడు, లేదా పూలతో నింపాడు, లేదా తత్వాలతో నింపాడు, లేదా ఇంద్రియాలతో నింపాడు. ఈ అంతర్యామికి అధిష్టానమే పరమాత్మ, కూటస్థము. అందుకని ముందు కూటస్థం చెప్పిన తర్వాత అంతర్యామి సంగతి చెప్తున్నాడు. ఈ అంతర్యామి ఎవరి అధీనంలో పనిచేస్తాడు? కూటస్థం అధీనంలో ఉండి పనిచేస్తాడు. కాబట్టి కూటస్థం సరాసరి పిండాండం మీద కానీ సరాసరి బ్రహ్మాండం మీద కానీ ప్రభావితం కాదు, పనిచేయదు. అందుకని కూటస్థం అంటే కదలనిది అని పేరు. కూటస్థం అంటే ఏంటి? కదలనిది. ఆ కూటస్థం చేతిలో పనిచేసేవాడు ఎవడు? అంతర్యామి. ఈ అంతర్యామి ఎలా ఉన్నాడు? 5,25 అంతటా వ్యాపించి సూత్రము వలె, దండలోని సూత్రము వలె ఉన్నాడు. అర్థమైందండి ఇక్కడ దాకా? ఇప్పుడు ఏం చేయాలట? మనం ముందు అంతర్యామిని తెలుసుకోవాలా, కూటస్థాన్ని తెలుసుకోవాలా? మనకి బాగా దగ్గరగా ఉన్నవాడు ఎవడిప్పుడు? అంతర్యామి. అర్థమైందండి? అందుకే ఆత్మకి 4 స్థితులు. అర్థమైందండి? ఏమిటవి? దేహాత్మ, అంతరాత్మ, కేవలాత్మ. దేహాత్మ, అంతరాత్మ, పరమాత్మ, కేవలాత్మ. అర్థమైందండి? 4 చోట్ల ఉన్నది నేనే. ఏ అభిమానంతో, ఏ వ్యవహారంతో, ఏ తాదాత్మ్యతతో పని చేస్తే ఆ పేరు దానికి పెట్టాం. అర్థమైందా? ఏ అభిమానంతో, ఏ వ్యవహారంతో, ఏ తాదాత్మ్యతతో నీవు పని చేస్తూ ఉంటే నీకు ఆ పేరు పెట్టావు. దేహాభిమానంతో, దేహం యొక్క వ్యవహారంతో
కలిసిపోయే లక్షణంతో ఉన్నాం. అప్పుడేమైంది? అదే అంతరముతో అంతర్యామిగా అభిమానం ఉన్నది, అంతర్యామిగా వ్యవహారం ఉంది, అంతర్యామిగా తాదాత్మ్యత. అప్పుడేమైంది? అంతరాత్మ. అదే పరము అనేటటువంటి వ్యవహారం, పరము అనేటటువంటి అభిమానం, పరము అనేటటువంటి తాదాత్మ్యత. అప్పుడేమైంది? అనంత విశ్వంలో నేను తప్ప ఎవడు లేడు, కేవలం. అర్థమైందండి? ఇదే అన్వయం అక్కడ కూడా. కాబట్టి జాగ్రత్తగా మీరు అతి దగ్గరగా ఉన్నటువంటి దేహాత్మ భావానికి అతి దగ్గరగా ఉన్నటువంటి అంతర్యామిని మొదట గుర్తించే ప్రయత్నం చేయాలి. ఆ అంతర్యామిని గుర్తించడమే ధ్యానం చేయటం. ధ్యానం అంటే ఏమిటి? ఇప్పుడు అంతర్యామిని గుర్తించడం. అప్పుడేదో విపాసన ధ్యానానికి వెళ్తానన్నారు కదా, అక్కడికి వెళ్ళి ఏమిటి చేస్తారు? 7 రోజుల పాటు మౌనం. తెలుసా మీకు ఎవరికైనా అక్కడ? ఇప్పుడు 10. సరే, 10 రోజుల పాటు మౌనం. పొద్దున్నే వెళతారు 6 7 ఇలాగే హాల్ ఉంటుంది, కూర్చోబెడతారు. ఏదో ఫ్లూట్ మ్యూజిక్, ఏదో సైలెన్స్గా అతి దగ్గరగా ఉన్న మ్యూజిక్ రన్ అవుతుంది, వినపడకుండా పూర్తి సైలెన్స్. మీరు ఎక్కడా మాట్లాడే అవకాశం లేదు, మాట్లాడకపోవడం. నియమాలు ముందే పత్రం ఇస్తారు రిజిస్ట్రేషన్ దగ్గరే. మీరు మీ మొబైల్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ కౌంటర్లోనే స్వాధీనం చేసేయాలి. తిరిగి మళ్ళీ ఎగ్జిట్ గేట్ నుంచి వెళ్ళేటప్పుడు ఇస్తారు, మళ్ళీ ఎవరు అసలు మధ్యలో ఎవరు. మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే ఆ ఎంట్రీ గేట్ దగ్గరే చెప్పేయాలన్నమాట. 10 రోజుల పాటు నేను మీకు లేను. ఏమని చెప్పాలి? నేను మీకు లేను. లేనా? అందుబాటులో లేనా? అమ్మాయి పర్వాలేదు, లేనంటారేమో. ఒకవేళ అనగలిగితే లోపలికి వెళ్ళక్కర్లా. అర్థమైందండి? సరే, భోజన భాజన విహారములు, దానికి కూడా నియమం. అర్థమైందండి? కరెక్ట్గా ఇదే తినాలి, ఇదే పెడతారు అక్కడ. అంతకుమించి ఏమీ దొరకదా అడవిలో. ఆ లోపల ఇంకేం దొరకదండి. అది ఎక్కడో అడవిలో ఉంటుంది, ఊరి మధ్యలో ఉండదు. వాడు తప్ప ఇంకెవడు కనపడ్డు. ఈ ట్రైనింగ్ వచ్చిన వాడు తప్ప మరో నరమానవుడు కనపడ్డు. అక్కడ ఎవరో పనిచేసే వాళ్ళు ఎవరో చాలా తక్కువ మంది ఉంటారు, 3-4 కంటే ఉండరు. సర్వేశ్వరుడు చూడు, ఐ కాంటాక్ట్ లేకుండా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టాడు. ఎవరి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడకూడదు. అర్థమైందండి? ఎవరైనా ఎదురుకుండా వచ్చారనుకోండి, మనం పక్కకి తప్పుకుని వెళ్ళిపోవాలన్నమాట. హౌ ఆర్ యూ, హాయ్ అని పలకరించకూడదు. ఎవరిని పలకరించకూడదు. వచ్చేసి చూసావా సత్యం. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒకటే పని. ఏమిటా పని? ధ్యానం కాదు, మౌనంగా కూర్చోవడం. అర్థమైందండి? శ్వాస మీద ధ్యాస చేయకూడదు, మంత్రజపం చేయకూడదు, ఏదో మీ ఇష్టం వచ్చిన ఇష్టదేవత నామస్మరణ చేయకూడదు, ఆలోచన చేయకూడదు, పనులు చేయకూడదు. ఆల్ నెగేషన్. ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ నెగేషన్. అంతే. స్టిల్ ఊరకుండుట అంతే. మళ్ళా సాయంత్రం బయటకు వచ్చేటప్పుడు మీకు అక్కడ ఒక మజ్జిగ గ్లాసు, ఒక అరటి పండు అలాంటిది ఏదో ఒకటి పెడతారు. అదే మీ సాయంత్రం భోజనం, ఇంకేమడదు. మీరు మధ్యలో అడిగినా అరిచి గీ పెట్టినా ఏమి ఇవ్వరు. ఒకవేళ నా అలాంటి క్యాండిడేట్కి షుగర్ డౌన్ అయిపోతే ఏం చేయాలని మీకు డౌట్ వస్తే చేతిలో పేలాలు పెడతారు. లేదంటే నాకు ప్రమాదం ఉందండి అంటే ఓ బిస్కెట్ బ్యాగ్ చేతిలో పెడతారు. అంతే, దట్స్ మ్యాక్స్. అవి ఇస్తారు, మంచినీళ్ళ బాటిల్ ఇస్తారు. అవి పట్టుకుని మీ రూమ్లోకి మీరు వెళ్తారు. మీ రూమ్లో మీరు తప్ప నరమానవుడు ఇంకెవడో ఉండడు. మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే గోడలతో మాట్లాడదు. కానీ యు ఆర్ అండర్ సీసీ కెమెరా సర్వేలెన్స్. పెట్టాలి ఫ్యూచర్లో, అది కూడా అదే. కానీ చెప్తారు మీకు, యు ఆర్ అండర్ సర్వేలెన్స్. మిమ్మల్ని గమనించేవాడు ఒకడు ఉంటాడండి. మీరు రూమ్లో ఎలా ఉన్నారు, బయట ఎలా ఉన్నారు, ఇవన్నీ గమనించేవాడు కూడా ఉంటాడు. అంతా అయిపోయినాక నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా చెప్తారు. ఎన్నిసార్లు మాట్లాడావు, ఎన్నిసార్లు డిస్టర్బ్ అయ్యావు,
ఎన్నిసార్లు పక్కవాడిని డిస్టర్బ్ చేసావు, ఎన్నిసార్లు బయట ఉన్న నార్మల్ బిహేవియర్తో ఇక్కడ ప్రవర్తించావు, ఇలా అన్నీ చెప్తాను. ఒకవేళ కనుక ఫెయిల్ అయితే యూ కెన్ ట్రై అగైన్, ఇంకోసారి కూడా వెళ్ళచ్చు. సో ఇది కూడా ఒక మంచి టెక్నిక్. ఇవన్నీ ఏమంటారు వీటిని? ఇట్ ఆల్ ఆర్ టెక్నిక్స్, నాట్ బిగ్ ప్రోగ్రామ్స్. అంటే దీనికి లక్ష్యం ఏమిటండి అన్నారు అనుకోండి, పెద్ద విశేషమైన లక్ష్యం ఏముండదు. అంటే 10 రోజులు మీరు విపాసన ధ్యానం చేసి వస్తే మీకు మోక్షం వచ్చేస్తుంది రాదు. క్లియర్గా చెప్తారన్నమాట. లోపలికి వెళ్ళేటప్పుడు చెప్తారు. మీరు లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళే రోజుకు 10వ రోజుకల్లా మీకు అన్ని సమస్యలు తగ్గిపోతాయి అనుకోవద్దు, మీ బాధలన్నీ పోతాయి అనుకోవద్దు, మోక్షం వచ్చేస్తుంది అసలు అనుకోవద్దు. ఇలా ఆల్రెడీ అన్నీ చెప్తారు, చెప్పే లోపలికి పంపిస్తారు. అంటే మనకు రకరకాల భ్రాంతులు ఉంటాయి కదా. మనం లోపలికి వెళ్ళి వస్తేమో అల్లుడికి వీసా వచ్చేస్తుంది, అలాంటివి ఏమి రావు. అర్థమైందండి? సో ఇలాగా జాగ్రత్తగా చేస్తే మంచిదే, మంచి టెక్నిక్ అది. ఇప్పుడు ఇది మంతెనవారి పాలెంలో ఒక్కరోజు చేస్తారు, ప్రతి గురు పౌర్ణమికి చేస్తారు. మనం కూడా భవిష్యత్తులో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. కాకపోతే అప్పుడు 3 రాత్రుల బదులు 4 రాత్రులు పెడతాం, 4 days సత్సంగం. ఏమీ చెయ్యకుండా ఉంటాం రావాలి. జస్ట్ బీ లైక్ దట్ కూడా కాదు, జస్ట్ బీ అంతే. అర్థమైందండి? ఒక్కరోజు చేస్తారు వాళ్ళు మంతెనవారి పాలెంలో. ఎవరైనా జానకరామ శాస్త్రి గారు. ఇప్పుడు కాదు, చాలా కాలం చేస్తున్నారు, 25 ఏళ్ళు చేస్తున్నారు. గురు పౌర్ణమి ఖచ్చితంగా మంతెనవారి పాలెంలోనే ఉంటాడు ఆయన. ఆ ఒక్కరోజు సైలెన్స్లో వింతైన విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక షెడ్లో పెడతారు. అది బాగా ఎండ, బయట ఎండ కాస్తూ ఉంటుంది, చెమటలు దిగ్గారిపోతూ ఉంటాయి, ఎవరు తుడుచుకోకూడదు. ఫ్యాన్ లేవు, నో ఫ్యాన్ లేదు, పిన్ డ్రాప్ సైలెన్స్. సూది కింద, గుండు సూది కింద పడ్డా కూడా వినపడదు, అంత పిన్ డ్రాప్ సైలెన్స్. కనీసం ఎవరు చెమట తుడుచుకోవడానికి ఇలా అంటే కూడా సౌండ్ అవుతుంది కదా, అది కూడా ఉండదు. కాబట్టి ఎవరు తుడుచుకోరు, ముందే చెప్తారు. చెమటలు దిగ్గారితే దిగ్గారని, ఆకలి వేస్తే వెయ్యని, ప్రాణం పోతే పోనీ. అవునండి, చనిపోయేది నువ్వు కాదు కదా, పోతే పోనీ. తూష్ణీ భావన అని ఏమంటారండి? తూష్ణీ భావన. అంత స్ట్రిక్ట్గా వాడు 25 ఏళ్ళ నుంచి అమలు చేస్తున్నారు దాన్ని. మనం ఇందాక నిన్న ఇవాళ కొంతమందిని మౌనంగా ఉండమన్నా లేదా కాసేపు, ఆ కాసేపు మనం అంతా మౌనంగానే ఉన్నామంటారా? ఆల్మోస్ట్ ఉన్నట్టే కనబడుతుంది, 10-15 నిమిషాలు కాబట్టి. తర్వాత అయితే అది బయట మౌనంగానే ఉంటుంది కానీ లోపలిది పనిచేస్తుంది. ఇక్కడ కూడా అంతే, విపాసనలో కూడా బయట మౌనంగా ఉంటారు, లోపలిది పనిచేస్తుంది. కానీ అన్ని గంటలు కంటిన్యూస్గా ప్రయత్నం చేయటం వలన 10 రోజులు 10, 12, 120 గంటలు ప్రయత్నం చేయటం వలన ఆ లోపల యాక్టివిటీ తగ్గిపోతుంది, స్పీడ్ తగ్గిపోతుంది, వేగం తగ్గిపోతుంది. బయటకు వచ్చినాక రాదా అంటే అది నీ ఆసక్తిని బట్టి ఉంటుంది. బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ బ్యాలెన్స్ ఉంటే ఏం ప్రమాదం లేదు, అదే వేగంలో మెయింటైన్ చేయవచ్చు. కాబట్టి మనోవేగాన్ని తగ్గించడానికి అదొక టెక్నిక్ అంతే. సరే, ఇప్పుడు మనం ఇక్కడ అంతర్యామి దగ్గర ఉన్నాం కథ. ఈ అంతర్యామి అనేవాడు అమీబా నుంచి బ్రహ్మం వరకు వ్యాపించి ఉన్నాడు. లోపల దండ లోపల సూత్రము వలె సూత్రే మణిగణ ఇవ ఎలాగో అలా వ్యాపించి ఉన్నాడు. మనకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి చైతన్య స్వరూపుడు, ఆత్మస్వరూపుడు, స్వరూపజ్ఞాన సంపన్నుడు, ప్రకాశమానమే ఉనికిగా కలిగిన వాడు అయినటువంటి అంతర్యామిని మనం ధ్యానం ద్వారా గుర్తించవచ్చు. చదవండి. హరి ఓం. మంచి శుభం. బ్రహ్మం సత్యం జ్ఞానమనంతం. బ్రహ్మం సత్యము జ్ఞానము అనంతము అయి ఉన్నది. నేడు మనం దేవుడు అంటున్న దానిని వేదములు బ్రహ్మము అని పిలిచాయి. అది నిరాకార, నిర్గుణ, సాకార, సగుణ రూపములలో ఉన్నదని చెప్పినాయి.
దాని లక్షణములను వేదం నిర్వచిస్తూ అది సత్యస్వరూపము, జ్ఞానస్వరూపము, అనంతము, అంతులేనిది అని అన్నది. దైవమునకు మన పరిధిలో మనం ఇవ్వగలిగిన అత్యుత్తమమైన నిర్వచనం ఇదే. దీనిని వివరిస్తూ శ్రీరామకృష్ణుల వారు ఇలా అనేవారు: భగవంతునకు ఆకారం లేదు, కానీ అతడే ఏ ఆకారం కావాలంటే ఆ ఆకారమును ధరించగలడు కూడా. భక్తునికి ఇష్టమైన రూపంలో భగవంతుడు దర్శనమిస్తాడు. ఇంకా నిరాకారము, సాకారము ఈ రెంటికి అతడు అతీతుడు కూడా. ఇంకా ఎన్ని విధములైన స్థితులలో ఆయన ఉండగలడో ఆయనకే తెలుసు. అంటే మనకు తెలియదని అర్థం. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, అదే బ్రహ్మం అంటే. అర్థమైందండి? భజన కూడా ఉంది. ఏమిటంటే అది సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సామాన్యంగా మనం ఈ బ్రహ్మమును దేవుడు అనే పేరుతో పిలుస్తాం. దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడా? నిర్ద్వంద్వంగా ఉన్నాడా? ఉన్నాడనేవాడు సమాధానం చెప్పాలి. దేవుడు నిర్ద్వంద్వంగా ఉన్నాడా? ఉన్నాడా? ఉన్నాడు. నిర్ద్వంద్వంగా ఉండటం అంటే జీవుడున్నంత వరకే ఈశ్వరుడు ఉన్నాడు అన్నాడు అనుకోండి. అప్పుడు ఏమైంది? అప్పుడు జీవుడు లేకపోతే ఈశ్వరుడు లేడనే అర్థం వస్తుంది. అప్పుడు అది ద్వంద్వంతో కూడుకుని ఉంది. జీవేశ్వరులు కూడా ఒక ద్వంద్వమే. కానీ ఈ బ్రహ్మం ఎలా ఉంది? నిర్ద్వంద్వంగా ఉంది. ద్వంద్వాలతో దానికి పని లేదు. ఇంకేముంది దానికి లక్షణాలు? నిరాకారం, నిర్గుణం, సగుణం, సాకారం, అంతా అదే. మనం కూడా చెప్పుకున్నాం. ఏమిటది? రెండు అదే. స్త్రీ పురుషులు ద్వంద్వమేనా కాదా? ఇందులో ఎవరి దేవుడు? ఇద్దరు. స్త్రీ దేవుడా, పురుషుడు దేవుడా? ఇద్దరు. అవన్నీ నేను అడగలేదండి. ఇద్దరిలో ఎవరు దేవుడు? అమ్మయ్యా, ఉన్న దేవుడు ఒక్కడే. అది ఆన్సర్. ఇద్దరు దేవుడే కాదు, ఉన్న దేవుడు ఒక్కడే. అర్థమైందండి? ఆన్సర్ ఇలా చెప్పడం రావాలి. అనుభవంతో చెప్పడం అంటే ఉన్న దేవుడు ఒక్కడే. నువ్వు ఎలా చెప్పుకున్నప్పటికీ, నువ్వు బాలురు అంటావో, యవనస్తులు అంటావో, లేకపోతే కౌమారంలో ఉన్నారంటావో, వృద్ధాప్యంలో ఉన్నారంటావో, తల్లి గర్భంలో ఉన్నారంటావు, శ్మశానంలో ఉన్నారంటావు, ఎక్కడన్నా ఉండని, ఏదైనా ఉండని, ఉన్న ఉనికి అనేది ఉన్నది ఎవరికి ఉంది? బ్రహ్మమునకే ఉన్నది. ఉనికి అనేది ఎవరికి ఉంది? బ్రహ్మమునకే ఉన్నది. అంతే. వ్యవహారం అనేది ఎవరికి ఉంది? 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 ఉన్నదంతా బ్రహ్మం అంటుంటిమి, మరి వ్యవహారం ఎవరికి ఉంది? మయా ఆరోపితం. నిన్న నుంచి చెప్పిన పాఠం ఒకరికన్నా స్ఫురించి. వ్యవహారం అంతా ఆరోపితం, వాస్తవం కాదు. వాస్తవం ఏది? బ్రహ్మం. అర్థమైందండి? దానిని వివరిస్తూ శ్రీరామకృష్ణులు ఏమన్నారు? భగవంతునకు ఆకారం లేదు, కానీ అతడే ఏ ఆకారము కావాలంటే ఆ ఆకారమును ధరించగలడు. ఇంతకీ మీరందరూ అక్కడ బెలూలు ఊదిపెట్టారు, ఏమైనా అయిపోయినేమో, అది గాలిపోతుందేమో వాటిలోంచి. మళ్ళా వదదు. అసలే కష్టం కదా వదటం. అనన్య పని చేయి,
ఎవరివి ఏమిటో తెలియకుండా అన్నీ కలిపేసిరా. అన్నీ చక్కగా ఎవరెవరు జాగ్రత్తగా ఏం చేశారంటే నాది ఈ పక్కన నీది ఈ పక్కన అలా పెట్టుకొచ్చారు. అలా లేకుండా అన్నీ కలిపేసిరా ఒకసారి. నీదొక్కటి కలప మాకే, నీది కూడా కలిపేయాలా? ఓయ్ ఓయ్ నీది కూడా కలిపేయాలా? నీది మాత్రంగా కలపకూడదంటావా? ఆవిడకే తెలియదు. ఇప్పుడు అసలు గొడవ లేదు. బాగా కలిపేయమ్మా. కాబట్టి ఇప్పుడు మీలో ఉన్న గాలి ఆ బెలూన్ రూపంలో కనబడుతుందా లేదా? అన్నీ ఒకే ఆకారంలో ఉన్నాయా? భిన్న భిన్న ఆకారములలో ఉన్నాయి. అన్నీ ఒకే రంగులో ఉన్నాయా? లేవు. కానీ లోపలున్న గాలి ఒక్కటే. అలాగే అతడు ఏ ఆకారమైన ధరించగలడు? భగవంతుడు ఏ ఆకారమైన ధరించగలడు. ఇదే ఇలాగే ఉండాలి. 4 చేతులు ఉంటేనే మా విష్ణుమూర్తి, లేకపోతే 4 చేతులు లేకపోతే 18 చేతులు లేకపోతే మా అమ్మవారు కాదు. ఆవిడెవరు? అష్టాదశ భుజ దుర్గ. అలా కనబడితే మా అమ్మ. కరెక్టేనా? నాట్ కరెక్ట్. ఆయన ఎలా కావాలంటే అలా రాగలడయ్యా. ఆయన శక్తి అది. భక్తునికి ఇష్టమైన రూపంలో భగవంతుడు దర్శనమిస్తాడు. పాండురంగ విఠలుడు ఎన్ని చేతులు ఉంటాయి? శంఖు చక్రాలు ఏమైపోయినాయి మరి? శంఖు చక్రాలు ఏమైపోయినాయి మరి? అయ్యయ్యో రామ రామ. ఆయన ఎవరినో రక్షించడానికి కదా వెళ్ళాడు. ఆయన ఎవరినైనా అదే ఎవరైనా కాదు కాదు. పుండరీక వరదా భజన పాటలేదు ఇవిడ. పుండరీక వరదా పాండురంగ విఠలుడు ఎవరిని రక్షించి ఎవరిని కాపాడడానికి వెళ్ళాడు? ఉద్ధరించడానికి వెళ్ళాడు. ఆ పుండరీకుడిని ఉద్ధరించడానికి వెళ్ళాడు. ఆయన ఏం చేస్తున్నాడు అప్పుడు? ఐ యామ్ బిజీ, నువ్వు వెయిట్ చేయన్నాడు. ఎంత ధైర్యం అండి. భగవంతుడు వచ్చి పిలిస్తే ఏమన్నాడు ఆయన? ప్రస్తుతం నేను ధర్మాచరణలో బిజీగా ఉన్నాను, ప్లీజ్ వెయిట్. వచ్చింది ఎవరు అనుకున్నాడు ఆయన? ఎవరో సామాన్యుడు. తనని తెలిసిన వాళ్ళు ఎవరో పిలుస్తున్నారు అనుకుంటున్నాడు. ఎందుకని మరి ఆయన ఏ వేషంలో వచ్చాడు? సామాన్య మానవుడిగా వచ్చాడు. తర్వాత మనం కిరీటం కట్రాలు పెట్టేసి అలంకారం పెట్టేసి మనం దేవుడిని చేసాం, అది వేరే విషయం. కాబట్టి అక్కడ పరమాత్మ పుండరీకుడిని రక్షించడానికి ఉద్ధరించడానికి ఏ రూపంలో వచ్చాడు? సామాన్య మానవుడు రూపంలో వచ్చింది. అర్థమైందండి? మరి ఇప్పుడు ఏమని పిలిచాడు? పుండరీక పుండరీక అని పిలిచాడు. నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడంటే ఎవరై ఉంటాడు? ఎవరో నా స్నేహితుడు అయి ఉంటాడు. కాసేపు ఆగవయ్యా బాబు, నేను బిజీగా ఉన్నాను, మా తల్లిదండ్రుల సేవలో నేను బిజీగా ఉన్నాను అన్నాడు. మరి అప్పుడు ఏమైంది? వర్షం వచ్చింది. ఏమైంది? బురద. ఏమయ్యా ఇక్కడ బురదలో నిలబడున్నానయ్యా అన్నాడు. అప్పుడు ఏం చేశాడు? సరే ఇదిగో నువ్వు కాలికి బురద అంటకుండా ఇటుక మీద నిలబడు అని ఓ ఇటుక విసిరేశాడు. పాపం భక్త సులభుడైనటువంటి భగవంతుడు ఆ ఒక్క ఇటుక మీద అలా నిలబడ్డాడు. ఒక్క ఇటుక మీద నిలబడాలంటే బ్యాలెన్స్ చేసుకోవాలా వద్దా మరి? అందుకని ఆయన చేతులు ఎలా పెట్టుకుని నిలబడ్డాడు? ఆ నడు మీద పెట్టుకుని ఆ ఇటుక మీద నిలబడడానికి బ్యాలెన్స్ చేసుకుంటూ నిలబడ్డాడు. తీరా ఆయన బయటకు వచ్చేటప్పటికి కాస్త ఆయన ఏమైపోయాడు? మాయమైపోలేదు. పాండురంగ విఠలుడుగా శిలారూపాన్ని ధరించేశాడు. కాబట్టి భగవంతుడు తాను తలిస్తే ఏ ఆకారమైనా ధరించగలడు. ప్రహ్లాదుడికి ఏ ఆకారంలో కావాలి? భీషణమైన, ఉగ్రమైన, బీభత్సమైన నరసింహావతారం కావాలి. అలాగే వచ్చాడు.
అడిగాడు ప్రహ్లాదుడు ఇలా కావాలని. కాబట్టి కాలానుగుణ్యంగా ఏ భక్తుడిని ఎలా ఉద్ధరించాలో పరమాత్ముడికి తెలుసా తెలీదా? అప్పుడు దిగి వస్తాడు. దాన్ని ఏమంటారు? అవతరణ. ఇలాగే రావాలన్న నియమం లేదు, గుర్తుపెట్టుకోవాలండి. అర్థమైందా? భక్తునికి ఇష్టమైన రూపంలో భగవంతుడు దర్శనమిస్తాడు. ఇంకా నిరాకారము సాకారము ఈ రెంటికి అతడు అతీతుడు కూడా. ఇందాక మనం ఏదో అన్నాం, రెండు అని. నిరాకారమా సాకారమా అంటే ఏమన్నారు? రెండు. నిర్గుణమా సగుణమా? కాదు, రెండు కంటే అతీతుడు కూడా. ఎందుకని? ఏకకాలంలో ఆయన సర్వవ్యాపకుడు, సర్వసాక్షి. ఏకకాలంలో సర్వవ్యాపకుడు, సర్వసాక్షి. ఎలా నమ్మమంటారండి? మీరేదో చెప్పారు, ఎలా నమ్మమంటారు? అన్ని కొండలలో ఆకాశం ఉందా లేదా? ఉందా? మామూలుగా బయట ఆకాశం ఉందా లేదా? ఉందా? మరి ఇప్పుడు ఇన్ని కొండలు వేరుగా కనబడుతున్నాయి. సో మెనీ కొండలు ఉన్నాయి కదా, 50 కొండలు ఉన్నాయి. కాబట్టి ఆకాశమేమో సత్యము, కొండ ఆరోపితం. అసత్యం అనకూడదు, ఆరోపితం. అర్థమైందండి? అలాగే భగవంతుని యొక్క ఉనికి సత్యం. ఏమిటది? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆయన ఆకారం, ఆయన నిరాకారం. అది హిరణ్యకశిపుడికి ఆకాశవాణి వినిపించిందా లేదా? ఎలా? నేను అందరినీ వేసేసాను అని హిరణ్యకశిపుడు అనుకున్నాడు. కానీ విష్ణుమూర్తి ఇంకా ఉన్నాడని చెప్పిందా లేదా? ఏమని చెప్పింది? నువ్వు విష్ణుమూర్తిని ఇంకా జయించలేదు, నీ మృత్యువు విష్ణుమూర్తి చేతిలో తప్పదు అంటే ఆయన ఏమన్నాడు? హిరణ్యకశిపుడు, నాకు ఎదురే లేదు, నాకు శత్రువే లేడు, ఆ విష్ణుమూర్తి ఎప్పుడో పారిపోయాడు అన్నాడు. కాదు, నీ కుమారుడి రూపంలో ఉన్నాడు అని అశరీరవాణి చెప్పింది. అప్పుడు వెలిగింది వాడికి. అప్పటిదాకా వెలగలేదు. ఇప్పుడు ఆ అశరీరవాణి ఎవరు? నిరాకార భగవంతుడు. ఆ శరీరవాణి ఎవరు? నిరాకార భగవంతుడు. సినిమాలో చూపెట్టినట్టు డిమ్ 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 అని మోగదు అక్కడ ఏమి. నీ లోపల స్ఫురణ, నీ లోపల ఉన్న స్ఫురణ అంతర్యామి, నీ లోపల ఉన్న స్ఫురణ ఆకాశవాణి. అర్థమైందండి? అది భగవంతుడు. నీ స్ఫూర్తి స్ఫురణ అంతర్యామి భగవంతుడు. ఈ సత్యాన్ని తెలుసుకో. కాబట్టి భగవంతుడు సాకారము, నిరాకారము, దానికి అతీతము కూడా. సగుణము, నిర్గుణము, దానికి అతీతం కూడా. ఇప్పుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఒక్కొక్కటి వివరిస్తున్నారు. సత్యం. సత్యం అవినాశి. అవినాశి నామ దేశ కాల వస్తు నిమిత్తేషు వినశ్యత్సు యన్న వినశ్యతి తద వినాశి. సత్యమునకు నాశనం లేదు. దేశము, కాలము, వస్తువులు, నిమిత్తములు మొదలైనవి నశించినప్పటికీ తాను నశించకుండా ఏదైతే ఉన్నదో అదే అవినాశి, అదే సత్యం. సత్యం అంటే ఏమిటి? నాశనం లేనిదే సత్యం. సృష్టిలోని సర్వము దేశ కాల వస్తు నిమిత్తముల చేత బంధింపబడి ఉన్నది, నశిస్తున్నది. దేశం అంటే ఒక ప్రదేశం. సృష్టిలోని ప్రతి ప్రాణి ఒక ప్రదేశంలో ఉంటుంది. కానీ సత్యం అలా ఉండదు, అది అంతటా ఉంటుంది. ప్రతి ప్రాణి కాలమునకు లోబడి ఉంటున్నది. సత్యము అలా కాదు, అది కాలానికి అతీతంగా ఉంటుంది. అది కాలమునకు బద్ధము కాదు. ప్రతి ప్రాణి వస్తువుల చేత ప్రభావితం అవుతుంది, వస్తు రూపంలో ఉంటుంది. కానీ సత్యమునకు ఆ గతి లేదు, అది వస్తువుల చేత ప్రభావితం కాదు. అదే విధంగా ప్రతి ప్రాణి ఒక నిమిత్తం అనగా కారణమును బట్టి నడుస్తూ ఉంటుంది. కానీ సత్యం అలా నడవదు, దానికి నిమిత్తం ఉండదు. వీటన్నిటికీ అతీతంగా ఉంటుంది కనుక సత్యం అనేది నాశనం లేనిదై ఉన్నది. బాగా అర్థమైనట్టే ఉంది సత్యం అంటే.
ఇందులో అర్థం కానంత విషయం ఏమైనా ఉందా? ఎప్పటికీ నాశము పొందదు, కాలం అనే బంధం సత్యానికి లేదు, కాలం చేత ప్రభావితం కాదు. అర్థమైందండి? హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.